అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును పునాదిలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవుదుము. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, ఈ ఉదయకాల సమయములో చదవబడిన లేఖన భాగము హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు మా వినికిడిలో ఆశీర్వదించండి. గత 2 వారాలుగా, నేటికి 3 వారాలుగా ఆ హెబ్రీ పత్రిక జ్ఞాపకం చేసుకుంటున్నాము. రక్షణ పొందవలసిన వారి కొరకు, రక్షింపబడిన వారి కొరకు, మమ్మల్ని ప్రేమించి మాకు మీరు ప్రసాదిస్తున్న ఆ దైవ ఉపదేశమును బట్టి, హితోపదేశమును బట్టి మీ పాదములకు వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా పలికింపబడిన ఆ గొప్ప లేఖనాలు మానవుని ఇచ్చవలన కలిగిన లేఖనాలు కావవి. దేవుని పరిశుద్ధులు పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపింపబడి పలికిరని నీ వాక్యం తెలియచేస్తుంది. ఆ రీతిగా పలికిన మాటలు కడవరి దినాలలో మాకు బుద్ధి కలుగుటకు నీవు సహాయపడుతున్నావు. చదవబడుతున్న లేఖనము, ధ్యానిస్తున్న లేఖనము మా జీవితములో ఎంతో దీవెనకరంగా ఉండడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడు వట్టివాడు, కేవలము నిమిత్తమాత్రుడు. మీరు వాడుకుంటే తప్ప, మీరు ఉపయోగించుకుంటే తప్ప ఎందుకు కూడా కొరగాని వాడనని ఒప్పుకుంటున్నాను. అయితే పిలిచావు, నీ దాసుని ద్వారా పని అప్పగించావు. ప్రజలందరూ, అలాగే నాతో సహా నిర్జీవ క్రియలు విడచి క్రీస్తు యేసు యొక్క సంఘములో తండ్రి మేమందరము పరిపూర్ణులుగా మారుటకు సహాయము చేయండి. మూలపాఠములు మాని, మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవుతాము. మాలో సంపూర్ణత కలిగించమని, మాలో సంపూర్ణత అనుగ్రహించమని, సంపూర్ణ నిశ్చయత మాలో కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం అశాశ్వతము. ఈ లోకము తండ్రి మాకు చాలా టెంపరీ తండ్రి. అలాంటి ఈ లోకములో దేని కొరకు సిద్ధపరుస్తున్నారో దాన్ని సంపాదించుకోవడానికి, ఈ లోకములో అశాశ్వతమని ఈ లోకములో ఉండి, కొద్ది కాలం ఉండి వెడలిపోవు ఈ లోకములో ఉండి ఏ శాశ్వతమైనది మేము సంపాదించుకోవాలో దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ, చేరి వచ్చిన నీ ఆత్మతో నింపబడుతున్న నీ ప్రజలందరినీ బట్టి, నీ నిష్ప్రయోజక దాసుడనైన అల్పుడనైన నన్ను బట్టి కూడా మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, వచ్చిన వారందరిని బట్టి నీ వందనాలు, రావలసిన వారందరినీ నడిపించమని ప్రార్థిస్తూ, సకాలములో చేరుకొని నిన్ను స్తుతించు భాగ్యము వారికిని నాకును దయచేయమని, నీవే మహిమ పొందుకోమని, నీ స్వరమే మాకు వినిపింప చేయమని, నీవుగాక మనుషుడెక్కడ కనబడకుండునట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ, మహిమ చెల్లిస్తూ, యేసు పరిశుద్ధ నామమున మీ సహాయము కొరకు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియులారా,
చదవబడిన ఈ లేఖన భాగము చాలా శక్తివంతమైన లేఖన భాగం. ఎంత శక్తివంతమైన లేఖన భాగం అంటే మనల్ని ఏం చేయడానికి ఇష్టపడుతోందంటే తెలుసునా అంటాడు. ఏమనంటే అక్కడే చక్కని మాట చెప్తున్నాడు. ఏమనంటే క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవడం. ఏం కావడానికి? సంపూర్ణులు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు కాకపోతే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. అది సంపూర్ణుడు కాకపోతే జీవితానికి అర్థము లేదు. ఒక చెట్టు ఉంది, కాయలు కాయడానికి సిద్ధంగా ఉంది, పూత పూసింది, పిందిగా ఆరంభమైంది. ఎంతకాలం ఉన్న అలా పిందిగానే ఉందనుకోండి, ప్రయోజనమా? ఏమైనా ప్రయోజనమా? పిందిగానే ఉంది. వారం అయింది, 15 రోజులైంది, నెల అయ్యింది, ఏ మార్పు లేదు. అలాగే చాలా 5 నెలలు అయింది, సంవత్సరం అయింది, అది రాలదు ఎదగదు. ప్రయోజనమా అది? పరిశుద్ధుడిగా జీవితాన్ని ఆరంభించావు, నిర్జీవ క్రియలు విడిచి రక్షణ పొంది, మారు మనసు పొంది, నీటి బాప్తిస్మము పొంది జీవితాన్ని ఆరంభించావు. ఆరంభించిన తరువాత ఆ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడకపోతే, ఆ జీవితానికి ఒక సంపూర్ణత ఏర్పడకపోతే మీ వల్ల నా వల్ల దేవునికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. పిల్లలుగానే మిగిలిపోతాం. చంకనేసుకు తిరగాలి తప్ప అయినా కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టుకుని ముద్దాడడానికి, సంసారం చేయడానికి పనికిరాము. అది పుట్టాం. చాలామంది అంటారు, పుట్టంగానే అనుకున్నామండి ఈ అమ్మాయి అబ్బాయికి భార్య అని కదా. కుటుంబాల్లో రక్త సంబంధాలు అలాగే ఉంటాయి. ఆ అమ్మాయి పుట్టగానే అనుకున్నామండి ఆ అబ్బాయికి పెళ్లి చేయాలని, పుట్టగానే పెళ్ళమైపోయింది అంటాడు. ఇతగాడేమో పెరిగిపోతున్నాడు, ఆమె ఏమో ఇంకా సంఖలోనే ఉంది. ఏజ్ ఒకటే, 2 ఏళ్ళు చిన్నది. మరి చిన్నది కాదు, బాగోదు కదా. అబ్బాయికి 20 ఏళ్ళు వచ్చినాయి, అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చినాయి. కానీ ఇంకా ఎక్కడుందంటే సంఖలో ఉంది. 18 ఏళ్ళు వచ్చిన పాలే తాగుతుంది, 18 ఏళ్ళు వచ్చిన పాల సీసానే పట్టుకుంది. ఇతనికి ఏమో మీసాల గడ్డాలు వచ్చేసాయి, 20 ఏళ్ళు వచ్చేసాయి, పెళ్లి వయసు వచ్చేసింది, ఎదిగిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేస్తే ఎట్లా ఉంటుంది? సంకన వేసుకుని చాక్లెట్ కావాలని నా మై డియర్ వైఫ్, నా బంగారమా చాక్లెట్ కావాలా, ఐస్ ఫ్రూట్ కావాలా అనాలి. అది ఇక ఆ చీర కావాలా, ఈ నగలు కావాలని అడగడు. సంకన వేసుకుని ఐస్ క్రీమ్ తింటావా, చాక్లెట్ తింటావా? సంపూర్ణులం కాకపోతే యేసు ప్రభు పెళ్లి చేసుకోవడానికి అర్హులం కాదు. రక్షింపబడిన తరువాత నా సంపూర్ణతకు మూలం ఏమిటంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టుట. అది మనం సంపూర్ణులం కావాలంటే ఏ క్రియలు విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. సత్యవతి, ఏం విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి.
అప్పుడే ఏం కాగలుగుతాం? సంపూర్ణత. మంచిది. రక్షణ పొందడానికి సిద్ధపడుతున్న ప్రియులు, ఎంత సంతోషం ఇది! ఓ పాపి రక్షింపబడితే పరలోకంలోనట గొప్ప సంతోషం అట. ఒక్క పాపి విషయమై మనం జన్మ పాపులమే, కర్మ పాపులమే. అలాంటిది ఈ సంవత్సరం రక్షణ పొందడానికి ఆ ముందుకొచ్చిన బిడ్డలు, సోదరులు కృష్ణ గారు, కుమారి గారు, అలాగే వరాలు, చిన్నరాజు, అలాగనే ఏం పేరయ్యా, రామస్వామి గారు, వారు కూడా మన వారని చెప్పారయ్యా రక్షణ పొందాలి. సరే, వాక్యం వినండి. పొందడానికి ఎలిజిబుల్ అయితే సేవకులు మీకు బాప్తిసం ఇస్తారు. వాక్యం వినండి. ఎంత సంతోషం! పరిచర్య నానాటికి ఇలా వృద్ధి చెందుతూ, పరిచర్యలో నాటబడుతూ, దేవునికి ఎంత ఆనందం అండి, దేవునికి ఎంత ఆనందం అండి. గనుక అక్కడ చెప్పిన మాట, కాబట్టి నీ జీవక్రియలు విడచి మారు మనస్సు పొందుట. అది మారు మనస్సు పొందడానికి, రక్షణ పొందడానికి మీకు 3 మెట్లు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట ఏమిటంటే, సువార్త నమ్మాలి. సువార్త నమ్మిన తర్వాత మారు మనస్సు పొందాలి. మీకు మొదటి వారం సువార్త అంటే ఏంటో జ్ఞాపకం చేశాను. క్రీస్తు మన పాపముల కొరకు మరణించి లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినమున లేపబడిన, అది సువార్త. నా కొరకే ప్రభు మరణించాడు అన్నది సువార్త. ఇక సువార్త నమ్మిన తరువాత మనలో ఒక నిశ్చయత వచ్చింది. ఒకప్పుడు అవి ఇవి సేవిస్తూ వచ్చాను, దేని వెంబడో వెళ్ళాను, అన్ని దైవములు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సువార్త విన్నానో, ఎప్పుడైతే యేసును గూర్చిన శుభవార్త విన్నానో, అప్పుడు నా అంతరంగములో మార్పు కలిగింది. ఏమిటా మార్పు? యేసే దేవుడని, యేసు తప్ప వేరొక దేవుడు లేడు అన్న మార్పు నాకు కలిగింది. బంగారములో దైవత్వము లేదని, వెండిలో దైవత్వము లేదని, కర్రలో దైవత్వము లేదని, ఇక అనేకమైన వాటిలో దైవత్వము లేదని నాకు అర్థమైపోయింది. యేసు ఒక్కడే దేవుడు, ఆయన శరీరం మాత్రమే దైవత్వము కలిగి ఉన్నదని నాకు అర్థమయ్యింది అని మారు మనస్సు కలిగింది. ఇదే మారు మనస్సు, రిపెంటెన్స్, మారు మనస్సు. ఈ మారు మనస్సు కలగడానికి గల కీలకం ఏమిటంటే బలమైన సువార్త. అది అందుకే దేవుని మాటలు బాగా వినాలి, అందరూ వినాలి. దేవుని మాటలు వినకపోతే మనసుకి ఏం కలగదంటే మారు మనసు కలగదు, మార్పు చెందదు. పాట ఉంటుంది, పాటంతా రాదు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, మారు మనసునే పొందవా. బ్రతుకు మార్చుకోవాలి. దేవుని మాటలు వింటుంటే అంతరంగానికి ఏం కలుగుద్దంటే మార్పు కలుగుద్ది. దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, పెద్ద పెద్ద చెవులు చేసుకుని వినాలి. దేవుని మాటలు వినకపోతే జీవితంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు, మార్పు కలగదు. అది అందుకే ప్రభు వారం వారం మాట్లాడతాడు, రోజు మాట్లాడతాడు, బైబిల్ చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, సేవకునితో మాట్లాడతాడు. అనేక సందర్భాల్లో దేవుడు మాట్లాడతాడు. ఎందుకనంటే మనకేం కలగాలనంటే మార్పు కలగాలి. మార్పు కలిగించడానికే ప్రభు మాట్లాడతాడు. అది హృదయాలు మార్పు చెందాలి. కఠిన హృదయాలు, మెత్తని హృదయాలు కావాలి. రక్షింపబడగానే మనం ఏదో దేవదూతలం అయిపోలా, రక్షింపబడగానే మనం పరిపూర్ణులం కాలా. ఇంకా చాలా నిర్జీవ క్రియలు ఉంటాయి, క్రియల్లో నిర్జీవం, ఆలోచనలో నిర్జీవం, మాటలో నిర్జీవం, నడవడికలో నిర్జీవం. అయితే
ఒక్కొక్కటిగా ప్రభు ఏం చేస్తాడంటే విడిపించి, ఆ బంధకాల నుండి విడిపించి, ఆ భయంకరమైన బానిసత్వము నుండి విడిపించి ఏం చేస్తాడంటే పరిపూర్ణం చేస్తాడు. మారు మనసు పొందాలి. ఇంతకీ మారు మనసు అంటున్నారు. మారు మనసు అంటే అర్థం ఏమిటి? మారు మనసు అంటే అర్థం ఏమిటంటే 1-2 మాటలు చెప్పి ఈ యొక్క మాట కూడా ముగిస్తాను. అప్పుడే అంతా 11 అయిపోతుందా? 11. యోహాను సువార్త మారు మనసు అంటే అర్థం ఏమిటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము నికోదేముతో మాట్లాడుతున్న గొప్ప మాట. దయచేసి ఈ మాటలు చదవాలి. ఎవండి? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? నికోదేము అనే ఒక ధర్మశాస్త్రోపదేశకునితో మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, క్రొత్తగా జన్మించుట, మారు మనస్సు పొందుట, క్రొత్తగా జన్మించుట అంటే అర్థం ఏమిటంటే, నీవు నేను కూడా దేవుని ఇంటిలో పుట్టుట. అది మరొక మాట. మారు మనసు అంటే అర్థం ఏమిటంటే దేవుని ఇంట్లో పుట్టుట. ఆ దేవుని ఇల్లే జీవము గల దేవుని సంఘం. సంఘములో పుట్టుట. పుట్టడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. అది మనం అందరం ఎక్కడ పుట్టాము? ఇప్పుడు దేవుని ఇంట్లో పుట్టాం. దేవుని ఇంట్లో పుట్టడానికి ముందు ఎక్కడ పుట్టాము? లోకంలో పుట్టాము. అది దేవుని ఇంట్లో పుట్టడానికి ముందు ఎక్కడ పుట్టామంటే లోకములో పుట్టాము. లోకములో పుట్టాము. మొదటి ఆదాముకు జన్మించాము. మొదటి ఆదాము ఎవరు? పాపి, ఆజ్ఞ అతిక్రమించిన వాడు, పాపం తెచ్చుకున్నవాడు. రక్షణ పొందకముందు జీవితం ఎవరికి పుట్టిందంటే మొదటి ఆదాముకు పుట్టాము. అది పాప సహితమైన జీవితం. అది పాప సంబంధమైన జీవితం. లోకములో పుట్టాము, పాపములో పుట్టాము, మరణములో పుట్టాము. ఇక అనేకమైన చీకటి కార్యాలు జరిగిస్తూ వచ్చాము. అక్కడ పుట్టాము. అది కానీ ఆ భయంకరమైన పాప స్థితి నుండి, ఆ మరణకరమైన స్థితి నుండి విడిపించి ఇప్పుడు ఎక్కడ పుట్టడానికి అవకాశం ఇస్తున్నాడంటే ప్రభు దేవుని ఇంటిలో పుట్టుట. అది ధర్మశాస్త్రాన్ని బోధించి నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించుట అంటే ఎంతవరకు ఉన్న జీవితం? పాప సహితమైన జీవితం. పరలోకానికి వెళ్ళడానికి అర్హమైన జీవితం కాదది. క్రొత్తగా జన్మించుట అంటే దేవుని సంఘములో పుట్టుట, దేవుని సంఘములో పుట్టుట, దేవుని ఇంటిలో పుట్టుట, కడపటి ఆదాముకు పుట్టుట. అది కడపటి ఆదాముకు పుట్టావు గనుక కడపటి ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో నీవు నేను కూడా అదే స్థితిలోకి ఎదుగుతాం. అది ఇంతవరకు ఎవరి స్థాయిలో ఉన్నామంటే మొదటి ఆదాము స్థాయిలో ఉన్నాం. అది తండ్రి అంతటోళ్ళం అయ్యాం. అది మన తండ్రి ఏం చేశాడు? మన మూలపిత్రుడు ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించాడు. మనకు కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది. ఏం అతిక్రమించటం? దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు అతిక్రమించటం. పెద్దలు అంటారు, ఒరే తండ్రి అంతటోడు అయ్యాడురా, తండ్రి అంతటోడు అయ్యాడురా అంటారు. ఆదామంతటోళ్ళు అయ్యాం. అది అందుకనే చాలాసార్లు సునాయాసంగా ఏం అతిక్రమిస్తామో తెలుసా?
దేవుని మాట అలా పక్కకి నెట్టేస్తాం. అది చెయ్యొద్దన్నది చేసి చూడొద్దన్నది చూసి మాట్లాడొద్దన్నది మాట్లాడి ఎంత టోళం అయిపోయామంటే తండ్రి అంత టోళం అయిపోయాం. అది చాలా ఎదిగిపోయాం. అబ్బా, మొదటి ఆదాము అంతగా అది అవ్వవలసింది, కడపటి ఆదాము అంత ఎత్తు ఎదగాలది. మొదటి ఆదాములో ఏముంది? అతిక్రమం ఉంది, ఉల్లంఘన ఉంది, అతిక్రమం ఉంది, పాపముంది, మరణముంది. మొదటి ఆదాము అంతటి వారము కాదు కానీ కావలసింది తిరిగి జన్మించాము. చూడండి, ఏ కృపచేత జన్మించామంటే మొదటి పేతురు పత్రిక దయచేసి గమనించాలి. పేతురు పత్రిక ఏ కృపచేత జన్మించామో దేవుని వాక్యం మాట్లాడుతోంది కదా. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనకు మంచి మాట కనబడుతోంది. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైనా స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చప్పున మనలను మరలా జన్మింపచేసెను. మరలా జన్మించడానికి కారకుడైన, మరలా జన్మించడానికి మూలమైన ఆ కడపటి ఆదాము యొక్క అంతస్తుకు రావాలి. మొదటి ఆదాము అంత ఎత్తు కాదు. పప్పులో కాలేస్తున్నావు. ఏ స్థాయికి రావాలంటే తిరిగి జన్మింపచేసిన ఆ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థాయికి రావాలి. ప్రేమలో, పరిశుద్ధతలో, నడవడికలో, మంచిలో, చూపులో, అన్ని విషయములలో యేసుక్రీస్తు స్థాయికి రావాలి. ఇది తిరిగి జన్మించుట. తిరిగి జన్మించుట అంటే అర్థము సంఘములో పుట్టుట, దేవుని ఇంటిలో పుట్టుట. ప్రభు అవకాశం ఇస్తున్నాడు. అది ఈ అవకాశం లేకుండా అనేకులు లోకంలో ఏం చేశారు? చచ్చిపోయారు. ఒక్కసారి మన పితలను చూడండి. మన ముందు నడిచిన మన పెద్దోళ్ళకి రక్షణ ఉందా? అనుకున్నాం. గంగయ్య వాళ్ళ అన్నయ్యకి బాగుందనుకున్నాం. సరే, కొంచెం కోలుకున్న తర్వాత దేవుని వాక్యం చెప్పి రక్షణకు నడిపించవచ్చు అనుకున్నాం. ఛాన్సే లేదు. బలమైన మనిషి కాలగర్భంలో కలిసిపోయాడు. చూసారా? కానీ రక్షణ పొందడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. దేవుని ఇంట్లో జన్మించడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆధ్యాత్మిక జీవితాన్ని తేలికగా ఎంచొద్దు. ప్లీజ్, దేవుని మాటలు వినాలి. నాకు ఎలాంటి భాగ్యం ఇస్తున్నాడు నా ప్రభు, నాకు ఎలాంటి కృపనిస్తున్నాడు నా ప్రభు. ఈవేళ ఎంతమంది ఉన్నాం? వారి తండ్రి గారు ఉన్నారు, వారి తమ్ముడు ఉన్నాడు, వారి చెల్లాయిలు అక్కలు ఉన్నారు. ప్రయోజనం ఏమన్నా ఉందా? ఆత్మను కాపాడలేకపోయాం, ఆత్మను రక్షించలేకపోయాం. అందుకే తిరిగి జన్మించటం చాలా ప్రాముఖ్యమైన పని. ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ మనలో ఉన్న నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందాలి. ఏ దినానికి ఆ దినాన్న తిరిగి జన్మించాలి. దేవుని ఇంట్లో పుట్టుడంటే మాటలా? ఆ దేవుని ఇల్లు అనబడని సంఘము ఎలాంటిదో తెలుస్తున్నా?
ఎంత పవిత్రమైనది, ఎంత పరిశుద్ధమైనది, ఎంత శక్తి కలిగింది, ఎంత మహిమ కలిగింది. ఇక్కడ మీతో మాట్లాడుతున్నది ఎవరో తెలుసునా? దేవుని కుమారుడైన వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. తండ్రి ఆత్మ అల్పుడనైన నాలో ఉంచి ప్రభు మాట్లాడుతున్నాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు వారు మీరు కారు. నో, ఒక రామకృష్ణ అనుకోవద్దు, ఓ రామకృష్ణ అనుకోవద్దు, మా సేవకుడండి అనుకోవద్దు. అది నేను మీకంటే దుర్మార్గుణ్ణి, మీరెన్నో రెట్లు మంచోళ్ళు, అంత దౌర్బల్యుణ్ణి. అయితే ప్రభు కనికరించి తన పని అప్పగించాడు. సంఘక్షేమము కొరకు సేవకుల అవసరం, అనేకులు తిరిగి జన్మించడానికి దేవుని మాటలు అవసరం. ప్రకటించేవారు కావాలి, దేవుని పరిచయం చేయవారు కావాలి. అందుకని ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుస్తున్నా, ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాను. దయచేసి చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము. ఎందుకంటే ఈ సేవకుని గురించి ప్రభు ఏం మాట్లాడుతూ వస్తున్నాడో దయచేసి చూడాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 374వ పేజీ. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు అన్నాడు కృతార్థులగుదురని. ఎవరిని నమ్ముకోండి? యెహోషాపాతు చెప్తున్నాడు, మొదట ఎవరిని నమ్ముకోండి? మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. చాలా మాట. దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరిక్క. చాలు ఆ గొప్ప మాట. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, చాలు, రక్షణ పొందుతారు, చాలు. కానీ ఇంకొక మాట అన్నాడు, ఆయన ప్రవక్తను నమ్ముకోండి. ప్రవక్త అనగా అర్థము, ఆనాడు యెహోషాపాతు మాట్లాడే ఆ నిబంధన కాలములో ప్రవక్తలు ఉన్నారు భూమి మీద. ప్రవక్త అనగా అర్థం ఏమిటో తెలుసా? దేవుని చేత పంపబడిన వాడు. ప్రవక్త అనగా అర్థం ఏమిటంటే దేవుని సేవకుడు. ఎవరిని నమ్ముకోండి? అందుకు కావాలి. ఒక్క దేవుణ్ణే కాదు నమ్ముకునేది, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ, దేవుని వాక్యం చేత నింపబడుతూ, దేవుని కొరకే జీవిస్తూ, దేవుని కొరకే బ్రతుకుతూ, దేవుని కొరకే ప్రతిష్ఠించుకుని ఆ సేవకుని కూడా నమ్ముకోండి, ఆ ప్రవక్తను నమ్ముకోండి. అప్పుడు మీరేమవుదురు? కృతార్థులగుదురు. కృతార్థులంటే అర్థం ఏంటో తెలుస్తున్నా? మరొక బైబిల్లో వ్రాయబడింది, మీరు విజయము పొందుదురు. అందుకే సేవకుని ఇస్తాడు. మొట్టమొదటి దేవుడు పరిచయం కాదు, ఆ దేవుని పరిచయం చేస్తున్న సేవకుడు పరిచయం. మొట్టమొదట ఆ దేవుని శక్తిని ప్రకటిస్తాడు, ఆ దేవుని ప్రభావాన్ని ప్రకటిస్తాడు, ఆ దేవుని మహిమను ప్రకటిస్తాడు. దేవుని నమ్ముకుంటే కలిగే లాభమేమిటో ప్రకటిస్తాడు సేవకుడు. అందుకన్నాడు, ఆయన ప్రవక్తను నమ్ముకోండి. చాలామంది బలహీనలు అంటారు, చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారంటే, మనకు దేవుడే కావాలి, ఏ సేవకుడు అక్కర్లేదు మనకు. సేవకుడు అంటే దేవుని ప్రతినిధి. అల్లా టప్పా వ్యక్తిగా లెక్కేయొద్దు.
అనాలోచనగా సేవకుని ఎంచొద్దు. సేవకుడు అంటే దేవుని ప్రతినిధి. అందుకే దేవుని మాటకు లోబడాలి, సేవకుని మాటకు లోబడాలి. దేవుని నమ్ముకోవాలి, సేవకుని నమ్ముకోవాలి. నమ్ముకోండి అన్నమాట. చూసారా, యెహోషాపాతు మాట్లాడుతున్నాడు, మీరు ఎవరిని నమ్ముకోండి? దేవుని నమ్ముకోండి. కానీ తర్వాత స్థానం ఎవరిది? అది నన్ను నమ్ముకోకండి. కానీ సేవకునికి ఎంత స్థానం ఇచ్చాడో చూడండి. అవును, మీరు కష్టంలో ఉంటే తన కష్టం అనుకునేవాడు సేవకుడు. మీరు సంతోషంలో ఉంటే మీకన్నా ముందు తన సంతోషపడతాడు. నా కొడుకు బాగున్నాడు, నా కూతురు బాగుంది, ఆరోగ్యంగా ఉంది, దీవించబడుతున్నాడు. మీరు దుఃఖంలో ఉంటే సేవకుడు దుఃఖంలో ఉంటాడు. మీరు ఆనందిస్తే సేవకుడు ఆనందంలో ఉంటాడు. సేవకుని మనసు ఏం తెలుసు మీకు? అది పైకి కఠినంగా మాట్లాడతాడని, పైకి హార్డ్గా ఉంటాడని, కొట్టినట్టు ఉంటాడని, తిట్టినట్టు ఉంటాడని, దండిస్తాడని, కేకలేస్తాడని, అది ఉదయకాలం ఆ వాక్యం ధ్యానిస్తుంటుంటే హృదయంలో ఎంత ఆనందం అయిపోయిందో తెలుసనా? ప్రభువా చాలు నాయన, ఈ బ్రతుకి ధన్యత చాలు 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 అన్నాడు. దేవుడైన యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవర్తన నమ్ముకోండి, చాలు. అంత అద్భుతమైన స్థానం ఇచ్చాడు చూసారా? చిన్నవాడైనా పెద్దవాడైనా దేవుని సేవకుడు దేవుని సేవకుడే, దేవుని ప్రతినిధే. అదే మంచిది. ఆయన సేవకుని నమ్ముకోవాలి, సేవకుని మాట వినాలి. సేవకుడు ఏం ప్రకటిస్తాడు? మారు మనసు ప్రకటిస్తాడు. మారు మనసు పొందితే నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావో ప్రకటిస్తాడు. మారు మనసు అనగా దేవుని ఇంటిలో పుట్టుట పుట్టుట. అది పిల్లలు లేరు కానీ పిల్లవాడు పుట్టగానే లేకపోతే కూతురు పుట్టగానే ఇల్లంతా ఎలా ఉంటుంది? కోలాహలం, సంతోషం, ఆనందం. అందుకనే అవ్వమేముందో తెలుసునా? దయచేసి ఆదికాండం 4వ అధ్యాయము అవ్వమేముందో చూడాలి ఇక్కడ. దయచేసి 4 మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఆ కయ్యేనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొని ఉన్నాను. మనుషులు పుట్టడం అంటే మాటలు కాదు. ఎవరి దయ కావాలి? యెహోవా దయ కావాలి, దేవుని దయ కావాలి. వివాహమైన ఒక దంపతులకు కొడుకు పుట్టాలన్నా, వివాహమైన ఒక దంపతులకు కుమార్తె పుట్టాలన్నా ఎవరి దయ కావాలంటే యెహోవా దయ కావాలి. ఆ ఇంటిలో పుట్టాలంటే అలాగను ఇప్పుడు ఎవరికెవరికి పుట్టాలంటే సేవకుని దేవుని ఇంత స్థానంలోకి ఎందుకు తీసుకొచ్చాడంటే దేవుడేమో భర్త అవుతాడు, సేవకుడేమో భార్య అవుతాడు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, వీళ్ళిద్దరూ ఒక కుటుంబం. ఈ కుటుంబంలో నువ్వు పుట్టాలి, తిరిగి జన్మించుట ఈ కుటుంబంలో పుట్టాలి. అర్థమవుతుందా? ఆయన ఎవరు? తండ్రి. మోకరించగానే ఏమంటాం ఆయన? మనం తండ్రి, అబ్బా అని పిలుస్తాం, నాయనా అని పిలుస్తాం. ఆయన తండ్రి. మరి ఆయన తండ్రి అయితే తల్లి ఎవరు? సేవకుడు. వ్యక్తిగతంగా సేవకుడు, సామూహికంగా
సంఘము. వీళ్ళిద్దరి సంసార ధర్మములోనే ఇదిగో సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. అన్నారు, అయ్యా మేము రక్షణ పొందాలనగానే సేవకులు పేరు తీసుకున్నారు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. రక్షింపబడటానికి సహాయం ఇచ్చేయి, తిరిగి జన్మించడానికి సహాయం ఇచ్చేయి, వాక్యం అర్థం కావడానికి సహాయం చేయి. ఇంటిలో పుట్టుట. బయట ఎంత సంపన్న కుటుంబమైనా, వారు ఎంత గొప్ప తల్లిదండ్రులైనా, వాళ్ళకు పుట్టినవాడు చచ్చిపోక తప్పదు. బయట తల్లిదండ్రులకు పుడతాం. గంగయ్య వాళ్ళ అన్నయ్య ఉన్నారు. ఎవరికి పుట్టారు? రావణ గారికి. అమ్మ పేరు ఏం పేరు? రావణ గారికి సత్యవతి గారికి పుట్టారు. సత్యవతి గారు చచ్చిపోయారు, వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. ఈ లోక కుటుంబంలో పుడితే ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాడు. కానీ సంఘం అనే కుటుంబంలో పుడితే, సంఘం అనే ఇంటిలో పుడితే, నువ్వు రక్షణ పొంది దేవుని ఇల్లు అనబడిన కుటుంబంలో పుడితే నీకు నాకు ఏమీ లేదు, చావు అనేది లేదు. అదే ఈ తల్లి అంత గొప్పదది. అందుకన్నాడు, ఎవరిని నమ్ముకో? దేవుడైన యెహోవాను నమ్ముకో, ఆయన ప్రవక్తను నమ్ముకో, ఆయన సేవకుని నమ్ముకో. ఇది ఈ స్థాయి ఇచ్చాడు. అది మనం అందరం ఎవరికి పుట్టామంటే మన ఆత్మీయ తండ్రికి పుట్టాము. అది ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఎక్కడ నడిపించాలి చెప్పండి? ఇప్పుడు మరణము లేని చోటుకి నడిపించాలి. అది నిత్యరాజ్యానికి నడిపించాలి. అది ఈ నడిపించే టైంలో, యాత్రా జీవితంలో కొన్ని కేకలేవలసి వస్తుంది. బక్సింగర్ అయితే కొట్టారు కూడా. మేము కొడితే ఎవరుంటారు? మేము కొడితే ఎవరుంటారండి? ఇలా మీటింగ్ జరుగుతుంది ఆదివారము మీటింగ్, సంథింగ్ పెద్ద కోడికలు. స్త్రీలలోనికి ఓ పురుషుడు వచ్చాడు. అతని భార్య గర్భవతి. సరే కుర్చీ వేద్దామని, భార్య అంటే ఇష్టం కదా, అయ్యో నా భార్య గర్భవతి, కింద కూర్చుండి పోద్దేమో గమ్మునని కుర్చీ అట్టుకుని వచ్చాడు. బోధిస్తున్నవాడు మైక్ పక్కన పెట్టి కిందకి వెళ్ళి కొట్టాడు. వెళ్ళి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. ఆయన సాధారణ వ్యక్తి కాదు. ఆయన ఒక జడ్జి హోదాలో ఉన్న వ్యక్తి. ఒక జడ్జి హోదాలో ఉన్న వ్యక్తి వెళ్ళాడు, కొట్టాడు, దవడ మీద కొట్టాడు. అటు వెళ్ళి అన్నాడు. అంతే. స్త్రీలోకి ఎందుకు వచ్చావు? ఆ తర్వాత తెలిసింది, అయ్యా ఆయన భార్య, ఆమె గర్భవతి, కుర్చీ వేయడానికి వచ్చాడు. అవును, నువ్వే వేయాలి కుర్చీ? లేడీ వాలంటీర్ లేరా? చెప్తే కుర్చీ వేస్తారు కదా, ఇంకెప్పుడు అలా చేయకు, కూర్చో అన్నాడు. రాజీ పడే వ్యక్తి కాదు. ఈవేళ మా నోట ఒక మాట హార్ష్గా వచ్చిందనుకోండి, హైగా తిట్టేశారు. మీదైనా సంఘం, ఇంకో సంఘం ముందుకు వెళ్ళిపోతాం. వెళితే వెళ్ళు. దేవుని సేవకుడు అంటే అంత లోకువా? కొట్టాడు. వచ్చేయాలి, వాక్యం విను అన్నాడు. క్రమశిక్షణ. కలవనిచ్చేవారు కాదు. పురుషుల్లో భార్యాభర్తలైనా సరే ఒక చోట ఉండనిచ్చేవాడు కాదు. స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే. వీళ్ళు బయట పెద్ద పెద్ద మీటింగులు జరిగిపోతాయి. ఎలా కూర్చుంటారంటే ఎవడి పక్కన ఎవడు కూర్చుంటాడో తెలియదు. పాడయింది సంఘం. ఖండించువారు లేరు. భార్యాభర్తవైతే నువ్వు ఇంటి కాడ, అన్నా చెల్లెవైతే నువ్వు ఇంటి కాడ. జాగ్రత్త. మరి ఎప్పుడు ప్రవర్తించుకో. కొట్టాడు, కూర్చోబెట్టాడు. అది ఉంటే ఉంటాడు, వెళ్ళిపోతాడు.
జడ్జ్ చేయండి, బోడు కానుకలు వస్తాయి. ఆ కానుకలు కాదు మనకు కావలసినవి. దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నావా లేదా కావాలి మనకి. ఉంటాడా, ప్రయోజకుడు అవుతాడు. ఉంటాడా, రక్షింపబడతాడు. ఉంటాడా, ఆ ఇంట్లో గొప్ప స్థానం సంపాదించుకుంటాడు. వెళ్ళిపోతాడా, దస్యుడైపోతాడు. అంతే. ఆయనకేమీ వాలిందేమీ లేదు. సంఘాలు లేవా, సేవకులు లేరా? అవును, లేరని నేనెందుకు చెప్తాను? కోకొల్లలుగా ఉన్నాయి. సత్య స్థాపన కావాలి, సత్య సంబంధిత పరిచర్య కావాలి, దేవుని ఆత్మచేత నడిపింపు వారు కావాలి, ఉన్నది ఉన్నట్టు బోధించే వారు కావాలి, నీ ఆత్మ శ్రేయస్సు కొరకు అహర్నిశలు కష్టపడేవారు కావాలి, పునాది మీద కట్టువారు కావాలి. ఆ పరిచర్య మనకు అనుగ్రహింపబడింది. ఆ కృప మనకిచ్చాడు ప్రభు. సేవకుడు అంటే సామాన్య వ్యక్తి కాదు. యెహోషాపాతు అంటున్నాడు, దేవుడైన యెహోవాను నమ్ముకోండి, యోధా వారులారా, యెరూషలేము వారులారా, దేవుడైన యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడుతారు. ఆయన ప్రవక్తను నమ్ముకోండి, మీరు కృతార్థులవుతారా, అంటే విజయము పొందుతారా. అదే. మీకు అనారోగ్యంగా ఉంది, మీ ఇంటికి దేవుడు దిగిరాడు. మీకు అనారోగ్యంగా ఉందయ్యా, మీ ఇంటికి దేవుడు దిగిరాడు. తన భార్యను పంపుతాడు, వెళ్ళు, ఆ కుమారుడికి బాలేదు చూడు, వెళ్ళు ప్రార్థన చేసిరా, వెళ్ళు ఆమె కొరకు ప్రార్థన చేసిరా. సేవకుని పంపుతాడు. సేవకుడు వస్తాడు. అందుకే మీరు ఒక వారం రాకపోతే వెంటనే తెల్లారి ఫోన్ చేస్తాను, అయ్యా ఎందుకు రాలేదు, కారణం ఏమిటి, రాకపోవడం గల కారణాలు ఏమిటి? అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఓహో సరే. ఆవేదన, రాలేదేంటి, నేను అనారోగ్యమా, ప్రమాదకరమా, అపాయంలో ఉన్నారా, దుస్థితిలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, వ్యాధిలో ఉన్నారా, బాధలో ఉన్నారా? అడుగుతాం. తల్లిగా బాధ్యత. అలాంటి ఈ ఇంటిలో పుట్టుట, దేవుని సంగమన ఇంటిలో పుట్టుట ధన్యత. నికోదేముతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అందుకు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే. నీ మనసు క్రొత్తదై ఉండాలి, నీ జన్మ క్రొత్తదై ఉండాలి, నీ జీవితం క్రొత్తదై ఉండాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, రోత బ్రతుకుని విడిచిపెట్టాలి, ఆ పాపస్థితిని విడిచిపెట్టాలి, దేవుని కొరకు రోషంగా బ్రతకాలి. ఎంతకాలం ఉంటావు? సగం లైఫ్ అయిపోయింది అప్పుడే, సగం పైబడి అయిపోయింది అప్పుడే. ఇంతవరకు క్షేమంగా ఉన్నావంటే దేవుని ఇంటిలో పుట్టడానికి, ఇంతవరకు క్షేమంగా ఉన్నావంటే నువ్వు మారు మనసు పొందడానికే, ఇంతవరకు దివ్యంగా జీవించగలుగుతున్నావంటే భూమి మీద దేవుని ఇంటిలో పుట్టడానికి, సభ్యుడు కావడానికి, అవయవం కావడానికి. నిత్యరాజ్యం పొందుకోవడానికి. ఈ లోకంలో ఎంత గొప్ప ఇంట్లో పుట్టినా, ప్రధానమంత్రి ఇంట్లో పుట్టు చస్తావు, ముఖ్యమంత్రి ఇంట్లో పుట్టు చస్తావు, ఎంత గొప్పవారి ఇంట్లో పుట్టు చస్తావు. కానీ సంగమని ఇంట్లో పుట్టు, యుగయుగాలు జీవిస్తావు, మరణాన్ని ఎదిరిస్తావు. సంగమని ఇంట్లో పుడితే మరణాన్ని ఎదిరిస్తావు, మరణాన్ని జయిస్తావు. యుగయుగాలు శాశ్వత జీవితాన్ని సంపాదించుకుంటావు. అందుకు పుట్టాలి, అందుకు నిజీవ క్రియలు విడిచిపెట్టాలి, మారు మనస్సు పొందుట. ఎంత గొప్ప సంగతి అండి! మనందరికీ దేవుడు ఎంత కృపనిచ్చాడు? సంఘం అనే ఇంటిలో పుట్టే కృపనిచ్చాడు. అది ఆ భాగ్యాన్ని నూతన సంవత్సరంలో ప్రియులకి ఇవ్వబోతున్నాడు ప్రభు. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఇదే మారు మనస్సు అంటే, ఇదే రక్షణ భాగ్యం అంటే. అదే ప్రోత్సహించాలి బిడ్డల్ని. దేవునింటిలో సభ్యునిగా
దేవునింటిలో సభ్యురాలిగా. ఎంత అర్హత ఇది, ఎంత ఆధిక్యత ఇది! సంఘాన్ని అంత ఉన్నతంగా ఎంచాలి. సంఘాన్ని అంత ఉన్నతంగా నీ మనసులో, హృదయంలో ముద్రించుకోవాలి. నా సంఘం, నా దేవుని ఇల్లు, నా దేవుని ఇంటిలో నేను సభ్యుడిని, నా దేవుని ఇంటిలో నేను ఒక కొడుకుని, నా దేవుని ఇంటిలో నేను ఒక కూతురుని. అదే సంఘంలో కార్యక్రమాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు చేసుకుంటారులేండి అనుకోకూడదు. వాళ్ళు చేసుకుంటారులేండి, నాకు చెప్పలేదు కదండి, నేనెందుకు వస్తానండి, నాకు చెప్పలేదు కదండి, నేనెందుకు వెళ్తానండి, నాకు చాలా బాధగా ఉందండి అయ్య గారు. ఇదేమన్నా పేరంటమా? ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి ఇదాని పేరంటమా? బొట్టు పెట్టి మా అబ్బాయి పెళ్ళి నువ్వు రా, మా అమ్మాయి పెళ్ళి నువ్వు రా. పేరంటాలు మానేసాం. ఏకదం ఓ మాట చెప్తామంతే, సంఘానికి అప్పగింతామంతే. ఎవడు అర్హుడో, ఎవడు యోగ్యుడో, ఎవడు దానికి సాలినవాడో అంతే. దేవుని కార్యాలు ఆగవు, దేవుని పని ఆగదు. చాలామంది ఉంటారు, మాకు చెప్పలేదు కదండి, మమ్మల్ని పిలవలేదు కదండి. సంఘం ఇది, దేవుని ఇల్లు ఇది. అందుకన్నాడు, కాబట్టి నీ జీవక్రియలు విడిచి. నాకు చెప్పలేదు కదండి, ఇదే క్రియ ఇది, విడిచిపెట్టు, సంపూర్ణుడు అవుతావు. అది ఓ తల్లి వచ్చి, ఓ తండ్రి వచ్చి మనిషికి బొట్టు పెట్టి చెప్పడు, ఇది దేవుని ఇల్లు, అందరూ ఆ రోజు ఉండాలి, అందరూ ఆ పని చేయాలి, అందరూ భారం పంచుకోవాలి అంటాడంతే. అందరికీ వర్తిస్తుంది. ఇది సంఘం, ఇది దేవుని ఇల్లు. ఈ ఇంటిలో పుట్టడానికి దేవుడు మనకేమిచ్చాడు? గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? నికోదేముకి ఇచ్చాడు. నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఒకడు క్రొత్తగా అదే ఇది మారు మనసు అంటే. దేవునింటిలో పుట్టుట. బా, ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత అండి కదా. నిజంగా ఎంత ధన్యులం అయిపోయాం. మొదటి ఆదాము స్వభావం, మొదటి ఆదాము యొక్క ఆ పాపస్థితి అంతా కూడా మన జీవితంలో దేవుని రక్తంతో కడిగేసింది, నోటర్ చేసేసింది అంతే. ఈనాడు జీవాధిపతి యొక్క రక్తము, ఆయన రక్తధారల కిందకు వచ్చి, ప్రభువా పాపిని ఒప్పుకున్న మన జీవితంలో, ఒప్పింపబడిన మన జీవితంలో ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. ఆయన ఇంటిలో పుట్టుట గొప్ప సంగతే. ప్రభువే కనుక తన విశేషమైన కనికరాన్ని చూపకపోతే మనకి భాగ్యం దక్కేది కాదు. అదే ఈ భాగ్యం దక్కిందంటే దేవుని అనాథ సంకల్పంలో ఉన్నాం. అదే జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో నేను మిమ్మును ఏర్పరుచుకుంటేని, తెలుసుకుంటేనే ఏర్పాటు చేసుకుని సంఘము కట్టి, సంఘములో నాటి, ఒక వ్యక్తిగా, శరీరంలో ఒక అవయవముగా. అదే కనుక తిరిగి జన్మించే భాగ్యము ప్రభు మనకిచ్చాడు. అదే మారు మనసు పొందుట. బండ గుర్తు ఏంటో తెలిసిన మారు మనసు పొందుట అంటే దేవునింటిలో పుట్టుట. ఇంతవరకు లోకంలో ఉన్నావు, ఇంతవరకు అపవాది యొక్క బానిసత్వంలో ఉన్నావు, పాపపు శృంఖలలో ఉన్నావు. విడుదల పొంది లోపలికి రావడానికి ఏం పొందాలంటే మారు మనస్సు. మనసు మారిపోయింది.
సువార్త ప్రకటించాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడా. ఇంకా మనం చీకటిలోనే ఉంటే, నేను ముగించేస్తానే, ఇంకా మనం చీకటిలోనే ఉంటే యెషయా ప్రవచన గ్రంథము దయచేసి చూడాలి. ఈ మారు మనసు గురించి మాట్లాడతాడు కదా. యెషయా ప్రవచన గ్రంథము ఈ మాట చూడాలి. ఏవండి 44వ అధ్యాయము. మనం ఇంకా దేవుని ఇంట్లో పుట్టలేని స్థితిలో ఉన్నాము గనుక, ఇంకా ఏ స్థితిలో ఉన్నామో దేవుని వాక్యం మాట్లాడుతుంది. 20వ వచనం, 44:20. వాడు లేదంటే 19 కానీ చదువు. ఎవడును ఆలోచన చేయడు, నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టి కాల్చి తిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసి తిని, మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దాన్ని చేయుదున, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదున అని ఎవడును ఆలోచింపడు. చూసారా, చెట్టు మొద్దుకు భీమవరంలో ప్రాంతం ఉంది. అక్కడ వేప చెట్టు మరి రావి చెట్టు సందుకో చెట్టు ఉంది. ఆ చెట్టు మొదట్లో ఒక సాయిబాబా బొమ్మను పెట్టారు. అక్కడ ఆ సాయిబాబా బొమ్మ చుట్టూ అందరూ ఎంత భయభక్తులతో వస్తారంటే, అక్కడెక్కడో జోళ్ళు ఇడిచిపెట్టి ఇక్కడికి వస్తారు. చెట్టు మొద్దుగాడికి వస్తారు, జోళ్ళు ఎక్కడో విడిచిపెడతారు. అనిపిస్తుందా చూస్తున్నప్పుడు, అరే ఎంత పవిత్రంగా నా సంఘం ఉంటే ఎంత బాగుంటుంది. ఈనాడు బలిపేట మీద షూలు వేసుకుని మాట్లాడతారు, సంఘాల్లో షూలు వేసుకొస్తారు, సంఘాల్లో చెప్పులు వేసుకొస్తారు. అందుకే మనం పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూడా చెప్పులు తీయించేస్తాం. మన బిడ్డల వివాహం అయింది, ఆ పెద్ద వాళ్ళు అంటున్నారు, పర్లేదు ఉంచుకోండి. సిగ్గేసింది. బలిపీఠ మీద దేవుడు సంచరించు చోటు అది. ఓ చెట్టు మొద్దు కాడ, ఓ విగ్రహం కాడ చెప్పులు ఎక్కడ విడిచిపెడతారు? ఒక ఆయన యెరూషలేం వెళ్ళాడట. యెరూషలేం వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు, సేవకులు, చదవర్లు అందరూ యెరూషలేంలో ఉన్నారు. అందరూ షూలు వేసుకొని చక్కగా ఇన్షర్ట్లు చేసుకుని అంతా తిరిగేస్తున్నారు. ఎవరో పెద్ద ఆయన చెప్పులు ఇప్పేసి సంచులు వేసుకుని వెళ్తున్నాడట. అందరూ నవ్వుకున్నారంట. ఏంటయ్యా ఏంటి పని? చెప్పులు వేసుకున్నారంట. తప్పండి, యెరూషలేం అంటే యేసు ప్రభు వారు జన్మించిన స్థలం అండి, అదే చెప్పులేసు తిరగకూడదండి అన్నాడంట. చెప్పులేసు తిరగకూడదండి, చదువు లేదు, బుద్ధి చెప్పాడు. అది చెప్పులేసు తిరగకూడదండి. యేసు ప్రభు పుట్టాడండి, పరిశుద్ధుడు పుట్టాడండి ఇక్కడ. అందుకే కదండి యెరూషలేముకి ఎంత పేరు. సృష్టికర్త పుట్టాడండి, పరిశుద్ధుడు పుట్టాడండి, దేవాది దేవుడు మనుషుడిగా పుట్టాడండి. అందుకనయ్యా నేను చెప్పులు సంచిలో పెట్టుకుంటానయ్యా. దేవునికి ఇవ్వవలసిన గౌరవం, దేవునికి ఇవ్వవలసిన స్థానం. ఇక్కడ అంటాడు, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుతున్నా. సరే, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా. ఆ స్థితి నుండి బయటకు తీసుకొచ్చాడు. ఒకప్పుడు అన్ని దేవుళ్ళు అనుకున్నాం, ప్రతి చెట్టు ప్రతి రాయి అన్నీ. కానీ ఇక్కడ అన్నాడు, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుతున్నా అని ఎవడును ఆలోచింపడు, యోచించుటకును ఎవనికి నీ తెలివి లేదు. చూసారా, ఏమీ లేదు. ఆ తెలివే ప్రకటించాడు.
ఎవనికి వివేకము లేదు, ఎవనికి తెలివి లేదు. తెలివి లేదు కనుకనే ఎవనికి వివేచన లేదు కనుకనే బంగారం దేవుడు, వెండి దేవుడు, అది దేవుడు, ఇది దేవుడు, ఆ చెట్టు దేవుడు. ఓ చెట్టు కనపడింది అనుకోండి, పసుపు రాసేసి ఒట్లు పెట్టేసి దాన్ని చీర కూడా కట్టేస్తారు. పంజాబ్ డ్రెస్సులు కూడా ఇవ్వవలసింది. అవునండి, ఇది దేవుడు, అది దేవుడు. అందుకే ఆయన ప్రవక్తను నమ్ముకోండి, ఆయన సేవకుని నమ్ముకోండి. ఇదిగో ఏం ప్రకటిస్తున్నాను ఈవేళ? సువార్త ప్రకటిస్తున్నాను. దట్ ఈస్ గాస్పల్. నా ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాను. ఆయన సేవకునిగా, ఆయన ప్రతినిధిగా, ఆయన పంపిన వ్యక్తిగా. అదే ముసుగూడుతుంది. అది అంతరంగంలో చీకటంతా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఏదేదో దేవుడు అనుకున్నాం, ఒకప్పుడు దేనికో సాష్టాంగ పడుతూ వచ్చాం. ఈవేళ మనకు అర్థమవుతుంది, అరే కాదు, ఇదేంటి ఇంత 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 ఇలాంటి అమాయక పని చేశానంటే నేను, ఇలాంటి అమాయకమైన పని చేశానంటే నేను. చీకటి వెళ్ళిపోతుంది, అజ్ఞానం వెళ్ళిపోతుంది. దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, వివేకాన్ని ఇస్తున్నాడు. ఎవడును ఆలోచింపడు, వివేచించడు అని అన్నాడు. తర్వాత వాడేం తినుచున్నాడు? బూడిద తినుచున్నాడు. బూడిద బూడిద బూడిదలో సారం ఉంటుందా? కాలిపోయిన తర్వాత సారం ఉంటుందా? బూడిద. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినదై తప్పుదారిని, చూసారా, తప్పుదాన్ని వాని తీసుకొని పోవచ్చున్నది. మనసు మోసపోయి మనసు చీకటిలోకి వెళ్ళిపోయి తప్పుదారిని ఏ దారి కాకుండా యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము. దారంటే మార్గం. యేసు ప్రభు మార్గములో కాకుండా వేరొక మార్గములో, తప్పుదారిని, తప్పు త్రోవలో. ఎంతమంది నరకానికి వెళ్ళిపోయారండి? ఎంతమంది నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయారండి? మనసు మోసపోయి. వినాలి, మనసు మోసపోయి. అమ్మా ఏసమ్మ గారు వందనాలు, వెరీ గుడ్. ఎంతమంది మనసు మోసపోయి తప్పుదారిని తీసుకుని వెళ్ళి యేసు ప్రభు మార్గములో లేకుండా, జీవ మార్గములో లేకుండా, నిత్య జీవం అనే మార్గములో లేకుండా, ఇది దేవుడు, అది దేవుడు, మనసు మోసపోయి. కానీ ఇప్పుడు రాంగ్ ట్రాక్ నుంచి రైట్ ట్రాక్లోకి తేవడానికి, తప్పు మార్గము నుండి సరైన మార్గంలోకి తేవడానికి మీకు ఎవరు కావాలి? ఇప్పుడు సేవకుడు కావాలి. అందుకనే యెహోషాపాతు అన్నాడు, యోధావారులారా, యెరూషలేము నివాసులారా, దేవుడైన యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తను నమ్ముకోండి. ప్రకటించేవాడు కావాలి. నేరుగా మీ ఇంట్లోకి ప్రభు వచ్చి తల మీద చెయ్యేసి నుదుటి మీద సిలువేసి అరే రారా అని చెప్పి బాప్తీసం ఇవ్వడు ఆయన. సేవకును వాడుకుంటాడు. సరైన మార్గంలోకి తేవడానికి ఎవరు కావాలంటే సేవకుడు కావాలి. ఆ మార్గంలోకి తేవడాకే సేవకుడు అన్నాడు. ఏమన్నాడంటే, వాని మనసు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవచ్చున్నది. వాడు చూశారన్నాడు, వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. ఎంత చీకట్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇది మొదటి ఆదాము నుండి సంభవించిన పరిస్థితి. మొదటి ఆదాము నుండి సంక్రమించింది ఇది. కనుక ఈ పాపమును తీయటానికి
దీని ద్వారా ఏం కలుగుద్దండి? ఒక్క మాట చెప్పి నేను ఈ యొక్క దీన్ని ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఎట్లుండగా ఇట్లుండగా ఎట్లుండగా మోసపోయిన వాడై ఉండగా, తప్పుదారిని వెళుతున్న వాడై ఉండగా, చీకటిలో నడుస్తున్న వాడై ఉండగా, దేవుడెవరో ఎరుగని వాడై ఉండగా, మార్గములోంచి తప్పువాడై ఉండగా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా. ఎవరా ఒక మనుష్యుడు? ఆదాము. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం. పాపం చేసింది ఒకడే, కానీ మరణం అందరికీ జీతం పంచాడు. అందరికీ జీతం పంచాడు. మరణం అనే జీతం పంచాడు. అది ఎట్లా పంచాడంటే జన్మ పాపము ద్వారా. ఆదాములో పాపం ఉంది. ఆదాము వాళ్ళు కూడుకున్నారు. కయ్యేను పుట్టాడు, పాపి. ఏబేలు పుట్టాడు, పాపి. ఎంతమంది పుట్టినా పాపులే పుట్టారు. జీన్స్ ప్రభావం. అందుకేం మారాలంటే మనసు మారాలి. కడపటి ఆదాముకు జన్మించాలి. కడపటి ఆదామే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అందరికీ కడపటి ఆదాము. ఈ మొదటి ఆదాము ఏమి ఇచ్చాడు? అందరికీ మరణం, అందరికీ. కడపటి ఆదాము ఏమి ఇస్తాడు? ఇప్పుడు నిత్య జీవం ఇస్తాడు. రండి ఆ మాట చూపించేనా? మొదటి యోహాను పత్రిక ముగిస్తాను లేట్ అవ్వకుండా. చాలా గ్రహింపుతో వినాలి వాక్యాన్ని. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మొదటి ఆదాము గారు ఏం చేశారు? మరణం అందరికీ సంప్రాప్తమాయెను. అందరినీ మరణంతో నింపాడు. అది కానీ కడపటి ఆదాము ఏమిస్తున్నాడు? అందుకు ఎక్కడ పుట్టాలి? అమ్మా చెప్పండి, అందుకు ఎక్కడ పుట్టాలి? అది నిత్య జీవం స్వతంత్రించుకోవడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి సంఘం అనే ఇంట్లో పుట్టాలి. ఇప్పుడు చెప్పండి, సేవకుడు ఎవరు మీకు? తల్లి. అవును, ఇక్కడ పెట్టి పాలిస్తాడు. అది అదేంటి అయ్యగారు మీరు మగోడు కదా? కాదు, సేవకురాలని తల్లి. అదే ఎందుకో ఇప్పుడు ఏమిస్తున్నాను? వాక్యం అనే పాలు. సంఘం అంతా ఒడి ఎలా సిద్ధం చేసుకుంటుంది? తల్లి కూర్చుని బాసి పట్టేసి కూర్చున్నప్పుడు ఏం తయారవుతుంది అక్కడ? వడ్డీ. ప్రభు సన్నిధిలో కూర్చున్నాను, ఇదిగో వడ్డీ. ప్రభు సన్నిధిలో మోకరించాను, ప్రభు సన్నిధిలో కూర్చున్నాను, వాక్యం ముందేసుకొని, ఇదిగో వడ్డీ. ఈ ఒళ్ళో ఉన్నారు. అది ఇప్పుడేం తాగుతున్నారు? మారు మనసు కలిగిస్తుంది, రక్షణ కలిగిస్తుంది. అందుకని ఏం విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియల. ఈ పాలలో అంత శక్తి ఉంది. అది ఈ పాలలో అంత బలం ఉంది. అది విడిచేటట్లుగా చేయగలదది. అది అంతరంగంలో మారు మనసు కలిగిస్తుంది. అంతేగాని రకరకాలుగా తిరిగినోడు సేవకుడు ఎందుకు అవుతాడు?
దేవుని సన్నిధిని కూర్చుని మోకరించి, ప్రభువా ఏం మాట్లాడుతావు నాయన, ఏం ప్రకటించాలి తండ్రి పిల్లలకి, అక్కడ ఒడి ఏర్పాటు చేసుకొని రొమ్ము నుంచి పాలు ఇవ్వటం, అది కనుక గొప్ప భాగ్యము బిడ్డలకు కలుగుతోంది. కృష్ణ గారు, కుమారి గారు, వరాలు, చిన్నరాజు, అలాగే రామస్వామి గారు ధన్యులవుతారు. అది మనకి ఇది మారు మనస్సు. చీకట్లో ఉంటే యెషయాలు చెప్పినట్లుగా వాడు తన ఆత్మను రక్షించుకోలేడు. మనకేం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే ఒక మాట చెప్పండి, ఈరోజు సందేశం దేవుని దేవుని సంఘం అనే ఇంట్లో పుట్టడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. అదే మంచిదండి. పరిశీలించుకుందామా? ఓకే. ఇంకా రక్షణ పొందిన వారు, ఈ వారమంతా నా జీవితంలో ఏ నిర్జీవ క్రియలు ఉన్నాయి, ప్రభుకి ఇష్టము కానిది నా జీవితంలో ఈ వారమంతట్లో ఏం కొనసాగింది అని పరీక్షించుకొని ప్రభు బలలోకి వెళదాం. దయతో మోకరించండి, బలలోకి వెళ్ళిపోదాం. అయా మూలవాక్యం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవుదుము. పరీక్షించుకుందాం. దయతో మోకరించండి.